పవిత్రమైనటువంటి మాటలు మన జీవితాలకు, మన ఆత్మలకు, మన దేహాలకు, మన తలంపులకు కావలి కాసేటువంటి చక్కని మృదువైనటువంటి మాటలు దేవుని మాటలు. మరి దేవుడు మనం గత ఆదివారం ఏం మాట్లాడుకున్నామని, మన జీవితాల్లో గుసగుసలలాగా సనుగులు ఉండకూడదు. సనుగుల వలన మరి వాళ్ళందరూ కూడా ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా నశించిపోయారు, సంహరింపబడ్డారు మనం చూసామండి. మన జీవితాలలో క్రైస్తవులుగా మనం సనిగినప్పుడు మన విలువలు మాత్రమే కాకుండా నిత్య జీవాన్ని కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుని ప్రేమకు గౌరవంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఈ సనుగుళ్ళు ఉంటుందని మనం గత ఆదివారం మాట్లాడుతున్నాం. ఇప్పుడు దేవుడు ప్రేమ కలిగిన వాడు, ప్రేమాస్వరూపి. ఈ భూలోకంలో నరులు యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోకి రాకముందు పాపాత్ములు ఉన్నారు, వచ్చిన తర్వాత పాపాత్ములు ఉన్నారు, ఇప్పుడు కూడా పాపాత్ములు ఉన్నారు. అది మనం బైబిల్ బోధించేటువంటిది సందేశం. సమాచారం అనేది ఎప్పుడు కూడా దాన్ని మనం పోగొట్టడం. సమాచారం ఉన్నాయి, ఆ సమాచారాన్ని మనం ఎక్కువగా కానీ తక్కువగా కానీ చిన్నదిగా ఎక్కువగా పెద్దదిగా చేయకూడదు. ఉన్నది సమాచారం మాత్రమే మనం గమనించాలి. దేవుడు భూమి మీద నరులను సృజించి అందరూ కూడా యథార్థవంతులుగా జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, మరి దేవుణ్ణి గుర్తెరగాలి, దేవుని యొక్క లక్షణాలు, గుణగణాలు అన్నింటినీ కూడా తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. అంటే ఒక పాపం అనేది మన జీవితాల్లో ఏం చేస్తుందంటే అది మన జీవితాలను పతనం కూడా చేస్తుంది. పాపం అనేది ఉంది, ఎందుకని దేవుడు ఉన్నాడు కాబట్టి పాపం కూడా ఉంది. దేవుడు లేనప్పుడు పాపం లేదండి. దేవుడు ఆది నుంచి దేవుడు ఉన్నవాడు, అనువాడు, సర్వశక్తి మందులు కనుక పాపం అనేది ఉంది. అది పాపం ఉందని మనకు ఎలా తెలుస్తుంది? బైబిల్ మనకు చెప్తాము. పాపం అనే దానికి ఒక్కోసారి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే పాపం అనేది మనం బైబిల్లో గురి తప్పటము అనేది ఉంది. బైబిల్లో పాపం అనగా గురి తప్పటం. మరి దీనికి ఒక నిర్వచనం, ఇంకొక మాట ఉంది, అపరాధము అని. మరి యాకోబు భక్తుడైతే తన పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనంలో అతిక్రమం అనేది కూడా పాపం. పాపం అనగా ఏంటండి? పాపం అనగా గురి తప్పడం, పాపం అనగా అపరాధము. అపరాధం అన్నా కూడా పాపమే. అక్రమము ఏంటి? అక్రమము గురి తప్పడం ఏంటంటే దేవుడు ఏదైతే చెప్తా ఉన్నాడో ఆ మాటను దాటిపోవడం కూడా గురి తప్పడం. అంటే దీనికి మనం 4 అర్థాలు చూస్తున్నామండి. పాపం అంటే గురి తప్పటము, పాపం అంటే అపరాధము, పాపం అనగా అక్రమము, పాపం అనగా దాటిపోవడం. అంటే గేటు, దేవుని మాట దాటిపోవడం కూడా మన జీవితాలలో మనం పాపం చేసిన వారిని అవుతామండి. అసలు అందుకనే లోకస్వార్తలో 19వ అధ్యాయంలో 10వ వచనంలో మనకేం చెప్తున్నాడు బైబిల్లో? లోకా గారు రాశాడు. లోకా ఎన్ని పుస్తకాలు రాశాడంటే లోకా గారు 2 పుస్తకాలు రాశాడు కదా. లోకా సువార్త, అపోస్తలుల కార్య గ్రంథాన్ని రాయించడం జరిగింది. ఈయన వైద్యుడు అంటే దేవుని సేవలో పశువులు మేపే వాళ్ళు ఉన్నారు, దేవుని సేవలో నేటికాయ నేర్పుకునే వాళ్ళు ఉన్నారు, వర్తకులు, వ్యాపారస్తులు ఉన్నారు, పశువులు కాసేవాళ్ళు ఉన్నారు, మరి పండితులు ఉన్నారు, రాజకీయులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే దేవుని సేవకు అందరూ ఉండి దేవుడు అందరినీ ఉపయోగించుకున్నట్టుగా మనం చూస్తాం. అండ్ అపోస్తలుల కార్య గ్రంథంలో మనం ఏది కీర్తన క్షమించాలి లోకాసువార్తలో లోకాసువార్త 19వ అధ్యాయం 10వ వచన భాగంలో ఏం తెలియజేస్తున్నాడు? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడని మనం గమనించాలి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడని అతనితో చెప్పాను.
దేవుని పని ఏంటంటే ఎవరు కూడా నశించడం అనేది ఆయనకి ఇష్టం లేదండి. ఏ మనిషిని కూడా నశించడం అనేది ఆయనకి ఇష్టము లేదు. పాపాత్ముడు పాపంలో ఉండి చనిపోవడం అనేది దేవునికి ఇష్టం లేదు. అయితే పాపం అనగా ఏంటనేది మనం చూస్తే కొంతమంది ఏం చెప్తున్నారంటే పాపం అంటే మనం జన్మతో పాపం చేస్తాము, జన్మ పాపము కర్మ పాపము ఉంది, మనం పుట్టుకతోనే పాపాత్ములుగా పడతా ఉన్నాం. కారణం ఏంటంటే ఆదాము పాపం చేశాడు, దాని ప్రతిఫలం అనేది మనం అనుభవిస్తూ ఉన్నాం, కాబట్టి మనము కూడా పాపులమే అని చెప్తా ఉన్నాం. కానీ బైబిల్ మనకి ఏం చెప్తా ఉంది? అలాగా మనం అంగీకరించవచ్చా, ఒప్పుకోవచ్చా? మనం ఒప్పుకోకూడదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించున్నటువంటి కాలంలో 18వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. అపోస్తలుడైన పేతురు మత్తయి గారు రాసినటువంటి సువార్తలో 18వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమన్నాడంటే, మీరు మార్పులోకి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చంటి బిడ్డలను చిన్నపిల్లలను దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు పెద్దలతో శిష్యులతో అంటూ ఉన్నారు, ఏమని? మీరు మార్పు నుండి మారాల్సింది ఎవరు? మార్పు చెందవలసినటువంటి వారు ఎవరు? మార్పు అంటే ఏంటి అసలు? మార్పు చెందటమైనా మారటం, మార్పు చెందటం అనేది మనం చూస్తే ఒక వస్తువుని మరొక వస్తువుగా చేయటం మార్చడం అంటే మన స్థితి నుండి మరొక స్థితికి మార్చబడటం. ఉదాహరణకు చెరుకును పంచదారగా చేయటం, జంతు చర్మాలను జోడుగా చేయటం. అర్థమైందమ్మా? ఏంటి అక్కడ సౌండ్ ఏది అనిపిస్తుంది? మైక్ సౌండ్ లేదా? పిల్లల తీసి దేవుని మందిరంలో పిల్లలు ఆడుకోవడానికి తీసుకొని తప్పు తీసేయమ్మా, దయచేసి తీసి బయటపడలేదు. ప్రియులారా, మనం మత్తయి సువార్తలో ఈ విధంగా యేసు ప్రభువు చెప్పారు. మరి లూకా సువార్తలో కూడా మత్తయి సువార్తలోనే 19వ అధ్యాయంలో 14వ వచనంలో చూస్తే, అయితే శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దెంపగా పిల్లలను తీసుకొచ్చారు. ఇక్కడ చిన్నపిల్లలు పై వచ్చిన కూడా చదవచ్చు. చదివితే అక్కడ చిన్నపిల్లలు ఆటంకపరచడానికి పెద్దలు ఆటంకంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, వారిని గద్దెంపక యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక, వింటున్నారా? చూస్తున్నారా? బైబిల్ ఎవరికి బాధ్యత లేదు. చిన్నపిల్లలను ఆటంకపరచగా వారిని నా యొద్దకు రానియడి, పరలోక రాజ్యము ఎలాంటి వారిదని వారితో చెప్పాను. అంటే యేసు ప్రభువు పిల్లల్ని పాపాత్ములుగా చూడాల. పిల్లలకు పరలోక రాజ్యం కూడా ఉందన్నారు. పరలోక రాజ్యం అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా మంది తెలియక పొరపాటు పడుతున్నారు. తెలిసినా కూడా దాన్ని పట్టించుకున్న వారు ఎక్కువగా ఉంటారు. ఎంత చెప్పినా వినని వారు ఉంటారు. ఇప్పుడు ఒక అరటిపండు వలిసి పెడితే వెంటనే తినేవాళ్ళు ఉంటారు, దానిని తినని వారు కూడా ఉంటారు. ఒక చోటు మనం వేసినప్పుడు వెంటనే నవ్వేవారు ఉంటారు, గంట తర్వాత నవ్వేవారు ఉంటారు. అంటే సులుగ్గా విని అంగీకరించే వాళ్ళు ఉంటారు, దాన్ని పట్టించుకున్న వారు కూడా ఉంటారు. దానికి ఆశ్చర్యం కాదండి, లోకం టీవీ. బైబిల్లో ఆదాము పాపం చేశాడు. అయితే యేసుక్రీస్తు ద్వారా విమోచన, పాప క్షమాపణ, నిత్యం అనేది యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. మొదటి మానవుడు ఆదాము అయితే రెండవ మానవుడు ఎవరు? రెండవ కుమారుడు ఎవరు? దేవునికి మొదటి కుమారుడు ఆదాము, రెండవ కుమారుడు యేసుక్రీస్తు వారు. ఆదాము ద్వారా వచ్చిన పాప ప్రతిమలో చనిపోతే పాపం ఏంటి? అసలు ఎడబాటు. అది పాపంలో పాపం అంటే ఏంటి? మరణం అంటే ఏంటి? ఎడబాటు. పాపం ద్వారా వచ్చినటువంటిదే ఎడబాటు. పాపం అంటే ఏంటి? మరణం. ఎడబాటు అనగా మరణం.
ఏంటి ఎడబాటు? ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో, ఆజ్ఞ అతిక్రమించాడో, దేవుని నియమాన్ని తృణీకరించాడో, దేవుని మాటను త్రోసివేశాడో, అప్పుడు పాపం చేసిన వాడు అవుతున్నాడు మానవుడు. మరి మానవుడు పాపం చేసినప్పుడు శిక్ష అనేది ఉంది. అదే దేవుని దగ్గర శిక్ష అనేది ఉంది. మరి దాని పాప పరిహారార్థంగా తన ప్రియ కుమారుని లోకంలోకి పంపించి మనకు రావాల్సినటువంటి శిక్షను ఆయన భుజముల మీద ఉంటాడు. ఒకసారి చూడండి, యేసుక్రీస్తులో పాపం లేదు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 21వ వచన భాగంలో మన నిమిత్తం ఆయన పాపంగా చేశాడే కానీ యేసుక్రీస్తు వారు పాపం చేసినందున ఆయన మరణమును అనుభవించాల, శిక్షను అనుభవించాల. శిలువ మరణం అనేది అది దేవుడు నియమించాడు, దేవుడు దానికి అప్పగించాడు. దేవుడు ఆ శిలువ మీద యేసుక్రీస్తు వారిని శిక్షించాడు. దేనికి? మన పాపముల నిమిత్తం ఆయనను శిక్షించాడు. అంతేగాని యేసు ప్రభువులో పాపం ఉందని ఆయన శిలువైన నేరస్తుడు కాదు. ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తారు? 8వ అధ్యాయంలో యోహాను సువార్తలో అంటాడు, నాలో పాపం ఉన్నదని మీరు స్థాపించగలరా? మీరు స్థాపించలేరు కదా. అంటే మనం యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు, ఎందుకు శ్రమల పాలయ్యాడు అనేది మనం గమనిస్తే మన పాపం నిమిత్తము తీశారు. బైబిల్ 2వ కొరింథీయుల పత్రికలో 5:21లో ఉంది. పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను అని. యేసు ప్రభువులో పాపం ఉందని స్థాపించగలిగిన వాడు ఇప్పుడు ప్రపంచం మీద ఎక్కడా లేదు. ఏ పండితుడు కూడా లేడు, ఏ శాస్త్రవేత్త లేడు, ఏ అధికారి కూడా లేడు. ఎందుకంటే అధికారులు కూడా ఆయనలో పాపం లేదని వాళ్ళు స్థాపించారు. పిలాతేమన్నారు? ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు అన్నాడు. ఎవరైనా? గవర్నర్. ఆయన గవర్నర్. మరి గవర్నర్ దృష్టిని తీసిపోయినప్పుడు ఈయనలో ఏ పాపము నాకు కనిపించలేదయా అని అన్నాడు. అంటే యేసుక్రీస్తులో ఏ పాపము కూడా లేదని మనం గమనించాలి. అంటే దేవుడు తన ప్రేమను యేసుక్రీస్తు ద్వారా వెల్లడిపరిచినట్టుగా మనం చూస్తాం. అంటే ఏ మానవుడు కూడా నశించడం లేదు. పాపంలో నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అది ఎక్కడుంది? అందుకని నశించిన దానిని వెనక రక్షించడకు క్రీస్తు యేసు లోకములోనికి, మనిషి కుమారుని లోకములోనికి వచ్చాను. అంటే దేవుడు ఏం చేశాడంటే పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్నపిల్లల పాపాత్మలు కాదు. ఇప్పుడు మనం చేసింది ఏంటంటే, చిన్నపిల్లలు పరలోక రాజ్యములకు వారసులు, వారిని ఆటంకపరచొద్దు. ఒక చిన్న బిడ్డలు తీశాడు, దగ్గరకు పిలిచాడు, వారి మధ్య నిలవబెట్టాడు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. అంటే ఎప్పుడు పాపాత్ములుగా ఉంటాడంటే మనుషులు, మరి ఈ కొంతమందికి ఒక లెక్క ఉంది. వయసు 13 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనిషి గ్రహింపనేది వస్తుంది. అసలు మంచి జ్ఞానము వికసించాలంటే కనీస జ్ఞానం 35 నుంచి 30 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల్లో మంచి జ్ఞానం ఉంటారు మనుషులు. జ్ఞానం వచ్చిన తర్వాత మనుషులు పాపంలోనికి వెళతారు. వయసు పెరిగే కొద్దికి మనుషులు సొంత నిర్ణయాలు తీసుకుంటారు, పాపంలోనికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. పాపం లేదని, మనలో పాపం లేదని ఎవరు కూడా చెప్పలేరు. యేసు ప్రభువులో పాపం ఉందని కూడా ఎవరు కూడా చెప్పలేరు. గమనించండి, అంటే మనలో పాపం ఉన్నాయి. లేదు అని ఎవరైనా చెప్పగలరా? అమ్మా నిద్రపోతానికి అది వచ్చింది, నీకు బుద్ధి రాకుండా అసలు తప్పులో లేవా రాత్రి? దేవుడు యేసు ప్రభువులో పాపం ఉందని ఎవరు స్థాపించలేరు. మానవుల్లో పాపం లేదని ఎవరు కూడా చెప్పలేరు. మానవుల్లో పాపం ఉందా లేదా? ఉంది. కానీ చిన్న బిడ్డలే పాపాత్ములు కాదు, అది విషయం. చిన్న బిడ్డల్లో పాపం ఉందని స్థాపించే వాళ్ళు ఉన్నారు, చెప్తున్నారు చాలా మంది. చిన్న బిడ్డలు పాపాత్ములు కాదని మన బైబిల్లో 2 వచనాలు మనం చూసుకున్నాం. అందుకని బైబిల్ ఏమన్నాడంటే ఒక మాట,
రోమపత్రికలో 3వ అధ్యాయంలో 23వ భాగంలో ఉందని ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతా ఉన్నారు. రోమపత్రికలో అన్నాడు, నీతిమంతుడు ఒక్కడను లేడు, ఒక్కడ కూడా నీతిమంతుడు లేడు అంటాడు. మరి నీతిమంతులు లేకపోతే నీతిమంతులు ఉన్నారు. ఎవరు? దేవుని మాటను అంగీకరించిన వాళ్ళు నీతిమంతులు. ఏపు గురించి, నోవాహు గురించి, మరి నోవాహు గురించి, యోబు గురించి, కొంతమంది దానియేలు గురించి చాలా మంది నీతిమంతులు ఉన్నట్లుగా మనం బైబిల్లో చదువుతాం. కానీ లోకం దేవుడు ఎలా ఉందంటే నీతిమంతులు లేదు, పాపంలో ఉన్నారు అందరూ. కానీ దేవుని మాటలు వినినటువంటి వారు నీతిమంతుడు. మనం చదువుతాం కదా, ఆది కాలంలో నోవాహుని గురించి ఏం రాశాడు బైబిల్లో? అబ్రహాము గురించి ఏం రాశాడు? అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది నీతిగా ఎంచబడెను. మనం చూద్దాం పిల్లరా, మరి యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఒక సమాచారం ప్రజలకు అందించాలి. ఆయన ఒక బెల్లు లాంటి వాడు. ఎవరో యెహెజ్కేలు ఒక కాపలవాడుగా నియమించాడు. 33వ అధ్యాయం మనం చదువుకోవచ్చు, మీరు చదవరు అమ్మా. ఎవరైనా చదివి చెబితే విని కాసేపు సంబరపడతాం అంతే. 33వ అధ్యాయం చదవద్దు, ఇంటికాడ చదువుకోండి. ఆయన కావలవాడుగా యెహెజ్కేలుని కావలవాడుగా నియమించాడు. కావలవాడు అంటే కథ తీసుకుని మిద్దెల మీద పొలం చుట్టూ లేకపోతే ఒక వస్తువులు కానీ కాపలా ఉండడం. ఆయన కాపలా ఎలాంటిదమ్మా? ఆయన కాపలా ఎలాంటిది? దేవుని సమాచారాన్ని తీసుకువెళ్ళి ప్రజలు విపత్తులో ఉన్నప్పుడు, పాపంలోనికి వెళ్ళినప్పుడు, దేవుని మాటలు మీరినప్పుడు, ఈ యెరూషలేము మీదకు ఈ నింది రాబోతా ఉంది, ఈ రాజు రాబోతా ఉన్నాడు, మీకు శ్రమలు రాబోతా ఉన్నాయి, మీ మీద ఒక ఖడ్గం రాబోతుంది అని చెప్పడానికి దేవుడు నియమించాడు. ఏంటంటే కాపలా అంటే వస్తువులు కాడ కాపలా కాదు. ఆయన ఒక మిద్దెల మీద ఎక్కి కాపలా కాయటం కాదు. కావలవాడంటే బెల్లు లాంటి వాడు. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటాయి? అక్కడ పైరు అవి సంబంధించినవి ఉంటాయి. ఆ సిలిండర్లకి సంబంధించిన దాని మీద రాస్తాడు, అక్కడ బోర్డు వేస్తాడు. ఎప్పుడైనా హాస్పిటల్లో ఫైరు అంటే నొప్పి రగిలినప్పుడు దాన్ని వెంటనే అందరికీ తెలియజేయాలి. అలాగే మనకేదైనా వాచ్మెన్ కాపలా పెడతాడు. వాచ్మెన్ మనిషిని లెగ్గొట్టడం. వాచ్మెన్ ఉంటాడు, దానికి ఏదైనా నొప్పి అంటుకుంది అనుకోండి బిల్డింగ్కి, మనిషి వచ్చి లెగ్గొట్టాల్సిన అవసరం లేదు. లెగ్గొడతాడా? తన పని ఏంటి? బెల్లు కొడతాడు. అలాగే సువార్థికుడు దేవుడి లోకంలో నియమించాడు. సువార్థికుడు తన నోటి మాట ద్వారా తన దేవుని వర్తమానం సమాచారం ఉన్నట్లుగా తెలియజేయటమే. మనం దేవుని మాట గీత దాడటం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే అతిక్రమాల్లోకి వెళ్ళారో, అతిక్రమాల్లోనికి వెళ్ళారు కాబట్టి అతిక్రమం ద్వారా వచ్చింది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? ప్రజలు అతిక్రమంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, దేవుని మాట దాటిపోయే వాళ్ళుగా ఉన్నారు, అతిక్రమాల్లో ఉన్నారు, అపరాధంలో ఉన్నారు. వాళ్ళు గురిదప్పిన వారుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు గురిదప్పిన వారుగా ఉన్నారు. సహజంగా నాటి నుండి నేటి వరకును మరి ఎప్పుడును కూడా గురిదప్పే వాళ్ళు ఉంటారా? యెషయా 53లో 6 అంటాడు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 6వ భాగంలో అన్నాడు, మేము ఏకముగా దారి తప్పిపోతుంది. అక్కడ గొర్రెల వల్లే దారి తప్పిపో అంటే గురి తప్పటం అన్నమాట. ఒక సైనికుడు గురి తప్పటం అన్నమాట. గురి తప్పటం అంటే పాపంతో సమానంగా బైబిల్ మనకు చెప్తాం. కావలి వాడిని దేవుడు ఎందుకు ఉంచాడు? ప్రజలు పాపంలో నశించిపోకుండా, కొట్టుకొని పోకుండా. మనం యెహెజ్కేలు గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఆ రోజు నా జీవముతోడు ఒక్క దుర్మార్గుడు నశించడం నాకు ఇష్టం లేదు అన్నాడు.
ఒక పాపాత్ముడు పాపంలో ఉండి చనిపోవడం నాకు ఇష్టం లేదన్నాడు. అని దేవుడు ఏం చెప్పాడంటే సువార్తను అందించాడు, వర్తమానాన్ని పంపించాడు, సమాచారాన్ని ప్రజలకు తెలియజేయమన్నాడు. 33వ అధ్యాయంలో సమాచారం తెలియజేయకపోతే నిన్ను నేరస్తులుగా ఎంచుతాను, తెలియజేసి వారు ఒకవేళ వినకపోతే తన ఆత్మకు తానే ఉత్తరవాది అవుతాడు. నీవు సమాచారాన్ని ఉన్నట్లుగా చెప్పకపోతే ఉత్తరవాది అవుతావు. ఒక వ్యక్తి పాపంలో నశించిపోతే నాకు బాధ్యత కాదు, నశించిపోయేవాడుగా నశించకుండా చెప్పేవాడుగా. అప్పుడు ఏజ్కేల్ ఏం చేశాడంటే సమాచారాన్ని వాళ్ళకి చెప్పాడు. ఆ స్టోరీ ఎలాంటిదంటే వాళ్ళు ఎప్పుడైతే పాపంలో ఉన్నారో వాళ్ళు యెరూషలేము మీదకి దాడికి వచ్చేవాళ్ళు, యాత్రలు చేసి యుద్ధాలు చేసేవాళ్ళు. ఆ 33వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారం కూడా ఏ సంవత్సరానికి సంబంధించిందంటే క్రీస్తుకు పూర్వం 555లో జరిగేది. 555లో దేవాలయాన్ని తగలబెట్టారు. ఇది జనవరి నెల ఆగస్టు నెలలో జరిగింది. అది వీళ్ళ వాస్తవాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు కదా. దేవుని వాక్యము ఉన్నట్లుగా చెప్పకపోవడం కూడా పాపమే. గురి తప్పడం అంటే ఎక్కడుందండి? మనం 2వ యోహాను పత్రికలో 9వ వచనంలో ఉంది, క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు, అంటే దాటిపోవడం, దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనవాడు, ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనా ఈ బోధ తేక మీ యుద్ధకు వచ్చిన యెడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. అసలు బోధకుడికి లక్షణాలు కొన్ని ఉంటాయండి. బోధకుడు అంటే బ్రతకడం కాదు, బోధకుడు అంటే సంపాదించుకోవడం కాదు, బోధకుడు అంటే ప్రజలు నాకడతం కాదు, ప్రజలు నడిపించడం కాదు. ప్రజలు నడిపించడంలో బోధకులు 2 రకాలు ఉన్నారని చెప్పారు. నాయకత్వంలో 2 రకాలు ఉంటారు, బోధకుల్లో 2 రకాలు, బోధలో 2 రకాలు ఉంటాయి. ఉండవా? ఇప్పుడు టీ ఉంది, అరకప్పు ఉంటుంది. టీ కప్పును మనం చూస్తే నిండు కప్పును చూడవచ్చు, అరకప్పును చూడవచ్చు, అసలు లేకుండా ఖాళీ కప్పును కూడా మనం చూడవచ్చు. అంటే ఆ బోధకులు అలాగే బోధలో అర్ధబోధలు, సమాచారంలో అరవకురవ సాలి చాలనట్లుగా సంపూర్ణమైనటువంటి సమాచారం తెలియదు. ఒకడొకడు సమాచారాన్ని విడిచిపెడతాడు. అసలు బోధ లేకుండా ఉంటాయి కొన్ని సంఘాలు. అదేమంటే కట్టుకోరు, ఒకళ్ళొకళ్ళు విమర్శించే పరిస్థితిలో లేదు. ఎందుకంటే మనకు దేవుని వాక్యమే మనకు సజీవమైనటువంటి బలమైనటువంటి వాక్యం. మనకు దేవుని వాక్యం ఆధారం. మన ఆధారం ఏంటి? మన సంపాదన ఏంటి? మనం పరలోకానికి చేరడానికి మనకు హక్కు ఏంటి? దేవుని మాట. అందుకని ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతామన్నారని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ మరలా ఏం చెప్తుందంటే అపోస్తలుల కార్యక్రమంలో 17వ అధ్యాయంలో 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి. దేవుడు కోరుకుంది ఏంటంటే నోవాహు కాలంలో కొంతమంది మాత్రమే, తన కుటుంబం మాత్రమే ఉంది. ఆదాము నుండి నోవాహు వరకు తమ హృదయాలన్నింటిని కూడా చెరిపి వేసుకున్నారు. ఆ రోజుల్లో అబ్రహాము ఉన్నాడు. మరి అబ్రహామును బట్టి లోతును రక్షించాడు దేవుడు. యేసుక్రీస్తుని బట్టి అనేకులు కూడా రక్షణ పొందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సత్యవాక్యాన్ని ఇప్పుడు కూడా మనం తారుమారు చేసే వారముగా మనం ఉండకూడదు. పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే అతిక్రమము ఉంది కాబట్టి దేవుని మాట కావాలి, దేవుని ధర్మశాస్త్రము కావాలి. మనం గలతీలకు రాసినటువంటి పత్రికలో, గలతీ పత్రిక అంటే టర్కీ దేశం అన్నమాట. ఇక్కడ గలతీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచన భాగాన్ని మనం చదువుకుంటే, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు?
ఎవరికి వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి వారికి తర్వాత ఇవ్వబడినో. అంటే అతిక్రమాలు ఉన్నాయి కాబట్టి మనిషి దగ్గర పాపం ఉంది కాబట్టి ఆజ్ఞ కావాలి. మనుషులు అతిక్రమించేవాడుగా ఉంటున్నాడు. ఆయన మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడను. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా నియమింపబడింది? మధ్యవర్తుల ద్వారా, దేవదూతల ద్వారా నియమించదు. మధ్యవర్తుల ద్వారా, దేవదూతల ద్వారా. ఇప్పుడు మనం ఒకటే గమనిస్తున్నాం, 3 విధానాలు చెప్పారు. ఒకటి పుల్లు కప్పు, ఒకటి అరకప్పు, ఒకటి ఖాళీ కప్పు. సో బోధనలో కూడా అలాంటిదే. ఫుల్గా మెసేజ్ అనేది శాంతమైన మెసేజ్ అనేది ఫుల్గా ఉండాలా? ఒక మాటలు కట్ అయితే దాన్ని ఏమన్నా మనం ఫిల్ చేయగలమా? అందరు దయచేసి వినండి. సంపూర్ణంగా ప్రతిదానిని సమాచారం అనేది పూర్తిగా వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళే వాళ్ళుగా ఉండాలి. అంతే. ఇప్పుడు మనం బైబిల్లో చూస్తాం, మార్పు చెందిన విధానాన్ని చూస్తాం. సుమారు 11 సందర్భాలు ప్రజలు మార్పు చెందిన సందర్భం ఉంది. నువ్వు అదే కోణంలో మార్పు చెందాలి. భారతదేశంలో ఉన్న ప్రజలు కానీ, అమెరికాలో ఉన్న దేశంలో ఉన్న ప్రజలు కానీ, ఎక్కడున్న ప్రజలైనా అదే మాదిరిలో మార్పు చెందాలి. పిల్లల మార్పుల విధానంలో, మాధురుల యొక్క విషయాల్లో మనం బైబిల్లో చదువుకుని, బైబిల్లో ఉన్నదానిని మనం క్షుణ్ణంగా చదివితే, ఒక అపోస్తుల కార్య గ్రంథంలోనే కొన్ని సందర్భాలు మనం చూస్తాం. ఏ విధంగా మార్పు చెందారు, మార్పు చెందిన జాబితా మనకు తెలిసిన విషయాలే. అవునా కాదా? మనకు తెలుసు కదా. మొట్టమొదట ఇంచుమించు 3,000 మంది బాప్తిజం పొందారు. బాప్తిజం ఎందుకు పొందుతున్నారు? అసలు బాప్తిజం ఎందుకు ఇవ్వాలి? బాప్తిజం యొక్క ఉద్దేశం ఏమిటి? బాప్తిజం దేని ద్వారా ఇవ్వాలి? బాప్తిజానికి పదార్థం ఏం కావాలి? పొందిన తర్వాత ఎక్కడికి రావాలి, ఎక్కడ చేర్చబడుతున్నారు అనేటువంటిది. అందుకనే నేను అంటున్నాను, బోధనలో ఫుల్గా సమాచారం ఫుల్గా వెళితేనే అది సమాచారం అవుతుంది. కానీ శాంతం ఒక వ్యక్తి ఏం జరిగిందనేటువంటిది శాంతం చెప్పకుండా మధ్యలో అక్కడక్కడ అలవాటుగా చెబితే సమాచారం అంటారా? ఆయన అడుగుతారా? అయ్యా నేను కాస్త విన్నాను, అక్కడ దాకా వచ్చింది, ఆడదాకా చేశాడు, అది వాళ్ళు ఏదో చెబుతాడు. మనం సంపూర్ణంగా సమాచారం అనేది సంపూర్ణంగా చెప్పలేని వాళ్ళని మనం అడుగుతామా? నీకు అర్థమైందా నేను చెప్పే మాట? ఒక చోట ఒక వాడ మునిగిపోయింది, పడవ మునిగిపోయింది. మునిగినప్పుడు ఎంతమంది చనిపోయారు, ఎక్కడ మునిగింది, ఆ ప్రదేశం ఏంటి, ఏంటి అనేది సమాచారం పూర్తిగా చెప్పని వాళ్ళని మనం అడుగుతామా? అడగలేదు. దాని గురించి పూర్తి వివరణ మనకు చెప్పేవాళ్ళ దగ్గరే మనం వింటాం. ఇది ఈయన కరెక్ట్గా చెప్పట్లేదు, అతనైతే కరెక్ట్గా చెప్పింది, దాంట్లో సమాచారం తప్పగా ఉంటుంది. అందుకని బోధకుల్లో 3 రకాలు, బోధలో కొన్ని రకాలు ప్రజల్ని అతలీకృతం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన సందేశం ఏంటంటే, సందేశం దేవుని దగ్గర రావాలి, అది సువార్థకుల దగ్గర ఉండాలి. సువార్థకుల దగ్గర నుంచి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, శ్రోతల దగ్గరికి వెళ్ళాలి. శ్రోతల దగ్గరికి వెళ్ళాలంటే ఒకసారి ఒక సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్య గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం నపుంసకుడి గురించి చదువుతాం. గాజా నుంచి వచ్చాడు కదా యెరూషలేము ఆరాధించడానికి. ఆయన దగ్గరికి ఐథియోపియుడు వెళ్ళాడు. ఐథియోపియుడు అయిన నపుంసకుడు ఐథియోపియుడు అనమాట. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధననే అంగీకరించాడు. మరి దేవుడు పిలుపుని త్వరపెట్టాడు. పిలుపుని త్వరపెట్టినప్పుడు ఏం చేసింది? అక్కడ నీవు చదువుతున్నది గ్రహించుతున్నావా అంటే అక్కడ ఒక సభ ఉందా అమ్మా? సభకు బోధించాడా, ఒక్కడికి బోధించాడా? పిలుపు ఒక్కడికే. అంటే వ్యక్తిగత సమాచారం, పర్సనల్ ఎవాంజలిజం అంటారు. మనం ఏ ఇంటికి పోయి అయినా ఒక సహోదరికి అమ్మ ఈ తప్పులో ఉన్నామని చెప్పడానికి లేదు. అమ్మ మీకే చెబుతుంది వినాలి. అయ్యా సహోదరుడా ఈ తప్పులో ఉన్నావు, ఇది సంఘం కాదు, ఇది బాప్తిజం కాదు, ఇది సేవా సర్వీస్ కాదు, ఇది బోధ కాదు అని చెప్పడానికి ఏదైనా ఒక మనకు సమయం దొరికినప్పుడు వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
వినేవాళ్ళు లేరు. అంటే ఎక్కడ లోపం ఉన్నదో అక్కడ ఆ సమాచారాన్ని తీసుకెళ్లే అవకాశం మనకు లేదు. ఎందుకని? ప్రజలందరూ కట్టుబాట్లు బిగించుకుని ఉన్నారు, ఉచ్చులు బిగించుకున్నారు, కట్టుబాట్లు గీత రాసుకున్నారు. మనకు తెలియకపోయినా ఇక్కడే చచ్చిపోవాలా, మన తాతలు ముత్తాతలు నేర్పుతే చచ్చిపోవాలా. ఒక ఆయనకి నేను అన్నా, ఈరోజు ఉదయం ఫోన్ చేశాడు సేవకుడు, డినామినేషన్ సేవకుడు. ఫోన్ చేసేసి బాగున్నారా, వందనాలు అనుకున్న తర్వాత ఈరోజు మేము రొట్టె ఆరాధన ఉంది కదా, దానికి ప్రిపేర్ అవుతున్నాను అన్నాడు. ఆదివారం రొట్టె ఆరాధన ఒక ప్రజాదివారం లేదా నీకన్నా, మాకు నెలకొకసారిగా అన్నాడు. రాసిన దాన్ని బట్టి చెప్తున్నావా, వినిన దాన్ని బట్టి చెప్తున్నావా, నీ సొంతంగా చెప్తున్నావా? ఏదో ఒకటి ఉండాలి కదా. ఎక్కడైనా రాసింది చదువుతున్నావా? నెలకొకసారి అనేది ఎక్కడైనా ఉందా? నెలకొకసారి ఇచ్చే నియమం అసలు అది నియమమేనా? మరి ఇచ్చే పదార్థాల్లో నియమం ఉన్నప్పుడు మరి ఎప్పుడు ఇవ్వాలో కూడా నియమం ఉండాలి కదా. ఈరోజు రొట్టె తయారు చేయాలి, నేను స్నానం చేయించాలని సిద్ధపడాలి, రొట్టె తయారు చేయాలి అన్నాడు. ఈరోజు నెలాఖరు కదా, నాకు నేను నెలలో ఒకసారి ఇస్తాను, నెలాఖరికి ఇస్తాను అనగానే నేను వెంటనే ఏం చెప్పానంటే వాక్యం, మరి ఆదివారం కదా రొట్టె ఇవ్వాల్సింది, నెలకు ఒకసారి ఇవ్వట్లేదు. నిన్ను ఎవరైనా వివాహానికి ఆహ్వానించినప్పుడు నీకు కార్డు ఇస్తాను కదా, ఇచ్చారా ఎప్పుడన్నా? చాలాసార్లు తీసుకున్నాను కార్డు. దాంట్లో 12 గంటలకు భోజనం అని చెప్పాడు, ప్రధానం 8 గంటలకు అని చెప్తాడు, భోజనం మాత్రం ఏమంటాడు 12 గంటలకని రాశాడు. నువ్వు అదే రోజు వెళ్తావా, డేట్ మార్చి ఏదో రోజు అదే సమయానికి వెళ్తావా అన్న. ఏమయ్యా, నాకు రాసి కార్డు ఇస్తే అదే సమయానికి వెళ్తా, నీకు అసలు తలకాయ ఉందని అన్నట్టు అడుగుతున్నావు అన్నాడు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా, రాసిన దాన్ని బట్టి చెప్తున్నావా అంటే ఆయన అన్నాడు, నేను చేసేది తప్పే, కానీ వీళ్ళని ఒక 70 సంవత్సరాల నుంచి నేను ఇదే వేలో నడిపిస్తున్నాను. ఇప్పుడు మార్పు చెందితే నన్ను ఏమంటారు? ఇప్పుడు మార్పు గురించి మాట్లాడితే వేరొక మాట చెప్తే నన్ను ఏమంటారు అన్నాడు. నేనన్నా, పొరపాటున మనిషి విమానం ఎక్కుతాడు, పొరపాటున రైలు బండి ఎక్కుతాడు, పొరపాటున బస్సు ఎక్కుతాడు, లేదా పొరపాటున వేరే బోగి ఎక్కుతాడు. రైలు బండిలో మనం చూసుకుంటాం కార్డు, దాని మీద మన నెంబర్ ఉంటే, మన సీట్ ఉంటే అక్కడ కూర్చోవాలి, లేదంటే లేచి వేరే బోగిలోకి వెళ్ళి వేరే సీట్లో కూర్చోవడం తప్పు కాదు కదా అన్నా. ఎప్పుడన్నా రైలు బండి ఎక్కావా? పొరపాటున అన్నా, చాలాసార్లు ఎక్కాను అన్నా. మరి ఏంటి, ఎందుకు ఎక్కిన కాడే ఎక్కి కూర్చున్న సీట్లో ఎందుకు కూర్చోకూడదు? వెంటనే పోలీసు వస్తాడు, ఫైన్ వేస్తాడు, దానికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ వస్తాడు, వచ్చేసి అధికారి వస్తాడు, అక్కడ కూర్చుంటే నీకు శిక్ష వేస్తాడు, లేదా పక్కన ఎదురొచ్చే స్టేషన్లో దిగి నీ బోగిలు ఎక్కమని చెప్తాడు. పొరపాటు ఏం కాదు కదా, మనుషులు పొరపాటు చేస్తాడు, అంకి తప్పేస్తాడు, అంకి దిద్దుతాడు. అంకి పొరపాటు అయిన మనిషి ప్రపంచంలో ఎవరు లేరు. సహజంగా ఏం చేస్తాడు మానవుడు? అంకి తప్పేస్తాడు, దిద్దుకోవడం తప్పు కాదు కదా. పొరపాటున ఒక బోగీలు ఎక్కాల్సినటువంటి వ్యక్తి మరొక బోగీలు ఎక్కుతాం, లేదా ప్రయాణం కొనసాగేటప్పుడు మనకు సంబంధించినటువంటి బండి వెళ్ళిపోయే సమయంలో ఏదైనా ఎక్కొచ్చు. నీవు డోర్ తీసుకుంటే ఏ బోగి అయినా ఎక్కొచ్చు. ఎక్కేసి ఎదర స్టేషన్లో దిగేసి మళ్ళా నీ బోగి కాడ బయటికి నీ నెంబర్ కలిగినటువంటి సీట్లో కూర్చోవడం తప్పు కాదు. అంకి తప్పేయటం తప్పు, దాన్ని దిద్దుకోవడం రైట్. అంకి తప్పేస్తాడు, దాన్ని దిద్దుకుంటాడు, భోగి ఎక్కుతాడు, భోగి దిగుతాడు, పొరపాటున ఏదైనా చేస్తాడు. కానీ దేవుని వాక్యం పొరపాటు చేస్తే దిద్దుకోడా? నేను పొరపాటు చేసే కొన్నాను, నాకు చాలా మంది బాధ్యతలు ఇచ్చారు, చాలా శాఖల్లో తిరిగి ఉన్నాం, కానీ నేను ఏది కూడా అక్రమంగా చేయలే. ఇదంతా గమనిస్తే తిరుగుతూ ఉన్నాం. అసలు ఏంటి, వాటి ఏంటి, మనం చేయాల్సింది ఏంటి, మనం వెళ్ళవలసిన రోడ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అందుకని ప్రియులారా, మనం గీత దాటినటువంటి వాళ్ళం అవుతాం. పాపం చేసినప్పుడు మనం ఒకసారి గమనిద్దాం.
పాపాల్లో రకాలు ఉన్నాయి. యాకోబు భక్తుడు ఏం రాశాడు? 4వ అధ్యాయంలో 17వ వచన భాగంలో, కాబట్టి మేలైనది చేయనిదియు అలాగూ చేయని వారికి పాపం కలుగును అన్నాడు. మేలు చేయలేకపోతే పాపం. మనం బస్సు ఎక్కుతాం, ఈ బస్సు ఆ ఊరు వెళ్తలేదండి, మరో బస్సు ఎక్కుతాం కదా, మరి ఇదేందుకు సరి చేసుకోలేమంటే జనం ముఖం మీద ఊళ్ళు వస్తారు అన్నాడు. అంటే ఏంటి అర్థమైందా? నేను నాకు ఒకటి చెప్పేసి ఇప్పుడు నువ్వు చెప్పే మాట చెప్తే వీళ్ళందరూ నా మీద రారా అన్న. వీళ్ళరా దేవుని వాక్యాన్ని మన దగ్గర ఎప్పుడైతే అతిక్రమం అనేది ఉందో అక్కడ ధర్మశాస్త్రం కలపిలో ఉన్నటువంటి క్రైస్తవులకి అక్కడ యూదులు కూడా ఉన్నారు. వాళ్ళకి ధర్మశాస్త్రం అనేది దేవుడు అందులో ఎందుకు ఇచ్చాడో చెబుతున్నాడు. ధర్మశాస్త్రం అనేది ప్రజలు అక్రమం ఉంది కనుక, దేవుడికి భిన్నమైనటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నావు కనుక ధర్మశాస్త్రం వచ్చిందయా. అలాగే నీలో తప్పుంది కాబట్టి, నాలో తప్పుంది కాబట్టి యేసు ప్రభు రావాల్సి వచ్చింది, ఆయన సువార్త రావాల్సి వచ్చింది, ఆయన సేవకుడు రావాల్సి వచ్చింది. కావలవాడు ఇప్పుడు కూడా సమాచారాన్ని చెప్పాలి, బెల్లు మోగించాలా, బోర మోగాలా, ఇజులు వేయాలా. ఆయన పని ఏంటి? బోర మోగడం. మీరు గురకాలు చూసారా? గురకా చాలా నమ్మకస్తులు ఉంటారు. మనం కాపలా పెట్టుకోరు సామాన్యంగా. మన భారతీయులు చాలా మంది మన స్టేట్లో ఉన్నటువంటి వారు కాపలా కాస్తున్నారు, కానీ కాపలా కరెక్ట్గా కాయాలంటే ఎవరు కాస్తారు? గురకాన్ని తీసుకోవాలి. టైం అంటే టైం. ఆయన ఏది చేయాలంటే అది కరెక్ట్గా చేస్తాడు, నిద్ర కాస్తాడు. మనవాడు ఆ వస్తువు పోయింది అన్నాం అనుకోండి, కొంచెం కొనికేనండి అంటారు. వాళ్ళు కాసే తీరలేదు. వాళ్ళు కాపలా కాసేటప్పుడు ఆయన ఏంటి? కర్ర కొట్టాలో వెల్లు కొట్టాలి, అంతేగాని మనుషులు లెక్క కొట్టేవాళ్ళు. వెళ్ళి ఉప్పు అంటుకుందని మనుషుల మీద వెళ్ళి పడటానికి లేదు, వెల్లు కొడుతున్నాం. అలాగే సువార్థికుడు మన సానుభూతితో చెప్పటం వరకే, మనం ఎవరి మీద ఒత్తిడి చేసేది లేదు, కానీ ఉన్నట్లుగా చెప్పాలి. పాపం అంటే ఒకరు చేసిన పాపం, ఇప్పుడు తండ్రి చేసిన పాపం ఇంకొక శాస్త్రంలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు దాకా మనం ఏం గమనించాం? చిన్నపిల్లలు పాపాత్ములు అని చెప్పే వాళ్ళు ఉన్నారు, అది తప్పని బైబిల్ చెప్తా ఉంది. తర్వాత జన్మ పాపం ఉందని చెప్తున్నారు. అంటే ఏ రోజు ఎప్పుడో జన్మలో మనం తిరుగున్నాం, అప్పుడు చేసిన పాపం ఈ జన్మ పాపం అనేది ఉంది. కర్మ పాపం అంటున్నాడు, అంటే మనం చేసే పనులను బట్టి వచ్చే పాపం. ఇవి ఈ పాపం అనేది ఇప్పుడు కూడా పాపానికి నిర్వచనం ఏంటి? గురి తప్పడం, దాటిపోవడం, అక్రమంగా నడుచుకోవడం. అంటే దేవుని మాటకు బదులు వేరొక దానిని ప్రవేశిస్తారు. మీరు చూడండి, అన్ని ప్రసంగాలు వినండి, అందరి దగ్గరికి వెళ్ళండి, అసలు ఆ బోధకుడు ఏం చెప్తున్నాడో గమనించండి, ఆ యొక్క పాస్టర్ గారు ఏం చెప్తాడో మీరు గమనించండి. మనొక్కడే రైట్ అని కాదు, బైబిల్లో దేవుడు మనకు ఇచ్చినటువంటిది ఏంటంటే మనం చూస్తాం. అందుకని ప్రియులారా, కీర్తనాకారుడు కీర్తన గ్రంథంలో 9వ అధ్యాయంలో మోషే ప్రార్థన చేస్తాడు, చక్కని ప్రార్థన చేస్తాడు. ఒకసారి చదువుదామా? 13వ వచనం, 9వ అధ్యాయం 13వ వచనంలో, దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని కాపాడు అని ప్రార్థన చేస్తాడు. వాటిని నన్ను ఏలనీయకము. ఏలనంటే పరిపాలన ఏలటం అంటే ఏలేవాడని అంటే పాపం మనలను కొంతకాలం పాపం అనేది మనం ఏళ్తా ఉంటాం, అమాయకత్వం అనేది మనల్ని ఏళ్తా ఉంటాం. చిన్నపిల్లలు పాపాత్ములని ఇప్పుడు కాదు, మనం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. క్రీస్తు సంఘంలో సేవ పురాతన కాలం నుంచి చెప్తానే ఉంది, బిడ్డలు పాపాత్ములు కాదు అని. కానీ పాస్టర్ గారు ఏం చెప్తాడు? ఎప్పుడు చెప్తాడు, మరి ఎప్పుడు చెప్తాడు. పాపాత్ములు అనేవాళ్ళు ఎప్పుడు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు ఎప్పుడు కూడా. గుడ్డివారు ఉన్నారా లేదా? అమ్మా, గుడ్డివారు ఇప్పుడే ఉన్నారా? పురాతన కాలంలో కూడా ఉన్నారా? మొట్టమొదటి నుండి గుడ్డివారు యేసు ప్రభువుకు ముందున్నారు, యేసు ప్రభు కాలంలో ఉన్నారు, యేసు ప్రభు తర్వాతలో కూడా గుడ్డివారు ఉన్నారు. అలాగే
దేవుని మాటను అతిక్రమించిన వాళ్ళు ఆదిలో ఉన్నారు, యేసు ప్రభువుకు ముందు, యేసు ప్రభు కాలంలో, యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అబద్ధ బాధితులు ఉన్నారు. బోధనలో అబద్ధం ఉంది, జాగ్రత్త ప్రియులారా. మనం రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు, బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు చదువుతాం, చూసారా? ఉందా బోర్డు చదువుతున్నాం మనం? మీ సామాన్లకు మీరే బాధ్యులు, మీ ఏది పోయినా మమ్మల్ని ఏమి అడగడానికి వీలేదు. హోటల్లో కూడా మీ చెప్పులు పోయినా కూడా మమ్మల్ని అడగడానికి. చెప్పుల దొంగలు ఎక్కడుంటారు ఎక్కువగా? అమ్మగారు చాలా గారు చెప్పండి, ఎక్కువ దొంగలు ఎక్కడుంటారు? చెప్పుల దొంగలు గుడికాడుంటారు. ఎక్కడైతే భక్తి పనులు దూరుకుంటారో అక్కడే దొంగతనం ఉంటుంది. లోపం అనేది కూడా ఉంది. అయితే క్రైస్తవులుగా, భక్తి పరులుగా మనలో ఉన్నటువంటి లోపాన్ని మన అద్దం లాంటి బైబిల్ ఏం చేస్తుందంటే తేట తెల్లని చేస్తుంది. నీ ముఖం మీద మరక ఉన్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది? అద్దంలో చూసుకోవాలా, లేకపోతే ఎదుటి వారు చెప్పాలి. నీలో తప్పు నీకు తెలియనంత కాలం నడుస్తూనే ఉంటాం, కొనసాగుతూనే ఉంటుంది. మరి అలాగే అందుకనే మన పాపములను మనకు తెలిసినప్పుడు వాటిని వెంటనే ఒప్పుకోవాలి. యెషయా గ్రంథంలో మనకు బాగా తెలుసు కదా, 53వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమన్నాడు? మేము దారి తప్పిపోయామయ్యా అని చెప్తాడు. అదే 59వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చదువుకున్నావా? రక్షింపనేరక ఎండునట్లు యెహోవా హస్తము కొరస కాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు నీకును నీ దేవునికి అడ్డముగా వచ్చినంటే గోడవలే అడ్డముగా వచ్చను. నీ పాపములను ఆయన ముఖమును నీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకంపైగా అన్నాడు. ఆయన ఆలకించేవాడు. ఒక తల్లి ఎక్కడికో పిక్నిక్ వెళ్తానికో లేకపోతే ఫంక్షన్కి వెళ్తానికో చక్కగా టాయిలెట్ అయ్యి సరదాగా కన్నసీర కట్టుకున్నాం, మంచి శుద్ధిగా బయలుదేరి. ఎప్పుడైనా తల్లులు బయలుదేరినప్పుడు వాడు వస్తాయని చూడడం ఉంటాం. పిల్లవాడు ఎక్కడి నుంచి వస్తాడో అని చేయమని ఇటు రావడం దుమ్ములో నుంచి వచ్చేసాడు. దుమ్ములో నుంచి వస్తే తల్లి ఎత్తుకుంటుందా? ఎత్తుకోదు కదా. ముందు వాడు చిటుకు నీళ్ళు పట్టుకుని ముందు స్నానం చేయించి వాడు కూడా శుభ్రంగా ఉంటేనే తల్లి ఎత్తుకుంటాడు. ముందు నీకు స్నానం చేస్తేనే ఎత్తుకోవాలి. లేదు మన సంటి పిల్లలు స్నానం చేశారు, శుభ్రంగా ఉన్నారు, మనం మలినతో మన పిల్లల్ని ఎత్తుకోమని మారం వేస్తారు. మనం ఏం చెప్తాం? నువ్వు స్నానం చేశావు, నేను స్నానం చేయలేను కాబట్టి నేను నిన్ను ఎత్తుకోవాలంటే నేను కూడా స్నానం. అలాగా మనం అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, నేను పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అంటే పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తే? మన వాక్యమే మనకు పరిశుద్ధత చేస్తుంది. మన వస్తువులు కొన్ని శుభ్రం చేయడానికి కొన్ని వస్తువులు వాడుతున్నాం, మనం పదార్థాలు వాడుతున్నాం. కొన్ని వస్తువులను శుభ్రం చేయడానికి పెట్రోల్ వాడతారు, మన సబ్బులు వాడుతున్నాం, రకరకాలుగా ఉంటుంది. అలాగే మనం శుభ్రపరచడానికి దేవుడు వాక్యం అనేది మనకు దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, అందుచేతనే మన నోటి మాటలను బట్టి 12వ అధ్యాయంలో ఉంది. ఏమున్నారా? మత్తయి సువార్తలో 12వ అధ్యాయ భాగంలో 37వ వచనంలో చదువుకుంటే, నీ నోటి మాటను బట్టి, అక్కడ అంటారు చక్కగా చూడండి, నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడమని తీర్పు నందుదువు, నీ మాటను బట్టి అపరాధమని తీర్పు నందుదువు. చూడండి, బోధకుడికి మరీ శిక్ష వస్తుంది, అనుమానం లేదు. శిక్ష అనేది ఇద్దరికి ఒకటే. చాలా మంది అంటారు, కొంతమంది ఏమంటారంటే, ఏముందయ్యా నువ్వేమి ఇటు చెబుతున్నావు, ఆయన అలాగే చెబుతున్నాడు, అసలు ఈ పాపం అంతా చెప్పేవాడిదే కదా. ఏమంటారు సామాన్యులు? అయ్యా నువ్వేమో ఇలాగే చెబుతున్నావు వాక్యం, మా పాస్టర్ గారేమో అలాగే చెబుతున్నాడు,
ఇప్పుడు ఎవరిదే పాపం అనేది నీది కానీ ఆయనది కానీ అవుతుంది, నాది ఎందుకు అవుతుంది అన్నాడు ఆయన. వినేవాడు కూడా లేదా? వినేవారికి బోధించే వారికి హెచ్చరికలు ఉన్నాయి. వినేవాడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు దయచేసి వినండి, దయచేసి వినండి, ఫలానా బండి ఫలానా నాగపురం వెళ్ళేది ఫలానా రైలు మీద ఉందని చెప్తాడు. ఎందుకని వినకుండా ఏదో ఒకటి ఎక్కుతావా? అందుకని దేవుని వాక్యము జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా బోధింపబడాలి, జాగ్రత్తగా బోధించాలి. మన పిల్లలకు మనం బోధించుకోవాలి. చాలా మంది సండే స్కూల్ పెట్టి చిన్న పిల్లలను పాడు చేస్తున్నారు. నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే సండే స్కూల్ అనేది ఒక నార్మల్ వంటిది. పిల్లలను తయారు చేయాలి కానీ తయారు చేయడం మంచిదే. కానీ ఎవరిలో పెంచుతున్నావు, ఏ నామాన్ని గురించి చెబుతున్నావు, ఎలాంటి పద్ధతులు నేర్పుతున్నావు పిల్లలకి, పిల్లలను కూడా చెడగొట్టే పరిస్థితి. అదేమంటే మా తాతలు ముత్తాతలు కానించింది. నేను అన్నా, వీళ్ళు నా మీద ఇసుకుపడరా, నేను నెలకొకసారి ఇస్తున్నాను కదా, వీళ్ళందరూ నా మీద దండు ఎత్తరా అన్నాడు. నేనన్నాను, మీ తాతకు జబ్బు ఉంది, మీ ముత్తాతకు జబ్బు ఉంది, వాళ్ళు ఆ జబ్బులతోనే చచ్చిపోయారు కదా. అప్పుడు ఆ రోజుల్లో మందులు మసేసుకొని టీకా ఉండే అంట, మనకు తెలియదు కదా, గుట్లుగా చనిపోయాడు. ఇప్పుడు కలరా అంటే అతిసార వ్యాధి అంటున్నారు, అంటే మోషన్స్ వాంతులు, దానికి మందు వచ్చింది. ఆ రోజుల్లో మందు లేని టైంలో గుట్లుగా చనిపోయారు, గుట్లుగా చనిపోయారు కదా. మీ తాత మీ ముత్తాత అందరూ ఆ జబ్బుతో చనిపోయారు కదా, మరి అదే జబ్బు నీకు కూడా రావాలని కోరుకుంటావా అన్న. వాళ్ళు చచ్చిపోయారు, నేనెందుకు, నాకు ముందు వచ్చింది కానీ. అంటే మనం చెప్పే మాట 4 గురువుల్ని తయారు చేసి, నలుగురిని ఏకం చేసి, మంచి 4 కుటుంబాలకు వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్తున్నావు? రాజ్యం రాలేదని చెప్తావా? రాజ్యం రానప్పుడు ఇక్కడ తాగుబోతులు ఎందుకున్నారు? అయ్యా ఏమన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో? తాగుబోతులైనను, వ్యభిచారులైనను, అగ్రహారాధికులైనను, అబద్ధికులైనను, నపుంసకులైనను దేవుని రాజ్యాన్ని అర్హులు కాదన్నాడు కదా. తాగేది అక్కడ పరలోకంలో త్రాగుడు, అక్కడ అన్నీ ఉంటాయా? లంచాలు తీసుకోవడం పుచ్చుకోవడం ఉంటుందా పరలోకంలో? అన్నీ కూడా భూలోకంలో ఉన్నవి. రాజ్యం కూడా భూలోకంలోనే ఉన్నది. ఆ రాజ్యమే క్రీస్తు ప్రభు వారి సంఘము. మత్తయి సువార్త 16:18-19 రాజ్యం అంటే సంఘమే. దాని వివరాలు మనం చాలా తెలుసుకోకుండా చాలా మంది దారి తప్పిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని నీవు నీ నోటి మాటను బట్టే సామెతల గ్రంథంలో ఏముంది? జీవ మరణంలో నాలుక వశము. నువ్వేం బోధిస్తున్నావు? నువ్వు అసలు ఏం నేర్చుకున్నావు? ఎక్కడ ట్రైనింగ్ అయ్యావు? నీ ట్రైనింగ్ శాల ఏంటి? నీ ట్రైనింగ్ విధానం ఏంటి? నీకు నేర్పింది ఏంటి అసలు? అందుకని ట్రైనింగ్ స్కూల్లో కూడా తేడాలు. ట్రైనింగ్ స్కూల్ ఎందుకు వచ్చినాయి? దానికి భిన్నంగా మేము ఓడబెట్టాము, మరి దీనికి భిన్నంగా మేము ఓడబెట్టాము అని దాన్ని బట్టి ఇలాగా వృద్ధి చేతిని. కానీ బైబిల్ ఇప్పుడు కూడా అతి పురాతనమైనటువంటిది, ఇది మన మధ్యలో ఉన్నది. నేను అందుకని చెప్తున్నాను, ప్రియులారా, మన దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా పాడు చేసే వాళ్ళంగా మనము ఉండకూడదు. పాపం అనేది మన మధ్యలో ఉంటే పాపానికి ఇరుగుడు కూడా మన మధ్యలోనే ఉంది. పాపం మనలో ఉన్నప్పుడు దాని పాపాన్ని పరిష్కారం చేసుకునే పద్ధతి కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అందుకనే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారి శిక్ష విధించబడును. సహోదరుడా, తడవ చేతి ఎందుకు యేసునామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగి వేసుకును. అప్పుడు ఆ రోజు పేతురు గారు సువార్త ప్రకటించాడు. పేతురు అంటే ఒకటే కాదు, ఒక్క పేతురే కాదు, పేతురు అనగానే సువార్తికులందరూ అని జ్ఞాపకం చేశారు, అపోస్తలులందరూ. అప్పుడు పిలుపు సమరయపట్నం వెళ్ళాడు. పిలుపు ఎక్కడ మనిషి? పిలుపు వయసు ఎంత? పిలుపు ఏ సంఘంలో సభ్యుడు? ఏ సంఘంలో పెద్ద? క్రీస్తు ప్రభు సంఘంలో 6వ అధ్యాయంలో
సంఘం వృద్ధి చెందింది. 20 నుంచి 30 వేల మందికి విస్తరించింది యెరూషలేములో. ఆ సంఘంలో పిలుపు ఒక పెద్ద 8వ అధ్యాయంలో సంఘం చెదిరిపోయింది. 8వ అధ్యాయానికి ముందు బాగానే ఉంది. చెదిరిపోయినప్పుడు పిలుపు సమరయపట్నం వెళ్ళాడు. సమరయపట్నం పిలుపు వెళ్ళక ముందు సమరయులందరూ ఎవరైనా విశ్వాసం ఉంచారు? మనకు తెలియదు కదా, వార్త తెలియదు కదా, అక్కడ సమాచారం తెలుసుకోవాలి మనం. పిలుపు సమరయ పట్టణస్తులందరూ కూడా ఈ యొక్క గారడి సీమోనే దేవుడు అనుకుంటున్నారు. గారడి సీమోనే రావలసినటువంటి దేవుడు. ఈయన ద్వారానే ఆయన ఏం చేస్తున్నాడు? సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఏం చేశాడు? మనకు ఆయన ఏం చేశాడు కానీ అక్కడ రాశాడు. పిలుపుకు ఇక్కడ స్టెఫెను కూడా సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. ఏం చేశాడో బైబిల్లో మనకు తెలియజేయాలి. అప్పుడు ఏమని చెప్తాం? అమ్మా బాగా ఒక్క మాట వినండి. ఇక్కడ మనం చూస్తే సీమోను, గారడి సీమోను సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. ఏం చేశాడు? ఇక్కడ స్టెఫెను కూడా సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. ఏం రాశాడు? ఎక్కడ చేశాడు? బైబిల్ ఎక్కడ కూడా ఆయన ఎలాంటి సూచక్రియలు చేశాడో, ఎలాంటి అద్భుతాలు చేశాడో అక్కడ రాయబడలేదు. రాయబడిన దాన్ని ఏం చెప్తాం? ఫలానా చేశాడని చెప్పగలవా? సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు అని చెప్తున్నది బైబిల్. కానీ ఏం చేశాడో మనం చెప్పలేము. అలాగే దేవుని వాక్యాన్ని, సమాచారాన్ని ఉన్నట్లే తెలియకుండా ప్రజల్ని మభ్యపెట్టి మారేడుగా చేసి, అదే మసిపూసి మారేడుగా అంటున్నారే, అలాంటిదే. అదేమంటే MA PhD చదివి 5 సంవత్సరాల పట్టా తీసుకున్నాను, నేను 5 లక్షల లంచం కట్టాను. ఏంటంట? పట్టా 5 సంవత్సరాలు దాటితే పట్టా ఇచ్చారంట. మరి లంచం ఎంత కట్టా? ఏమయ్యా లంచం కట్టకుండా పాస్టర్లు అందరూ ఇగో చిన్న చిన్న పాస్టర్ల మూత వేయండి, మనం అందరం కూడా ఒకటే కట్టుకుందామని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇదే మాట ఎక్కడుంది? పాతల బంగారు బైబిల్లో ఆదికాండంలో 11వ అధ్యాయంలో బాబేలు ఎందుకు కడుతున్నారు వాళ్ళు? మనం అటు ఇటు చెదిరిపోవద్దు, మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలా, మనం అందరం కూడా పైకి వెళ్ళాలా, చెదిరిపోవద్దని బాబేలు అంటే తారుమారు పెద్దది కట్టేసారు. ఆకాశాన్ని, గోపురాన్ని కట్టేస్తా ఉన్నారు. అప్పుడు దేవుడు దిగొచ్చి ఏం చేశాడంటే వాటన్నిటిని తారుమారు చేసి అందరినీ చెదరగొట్టేశాడు. ఈ యెరూషలేములో ఉన్న సంఘం కూడా చెదరగొట్టింది దేనికయ్యా? పిలుపు వచ్చేసి సమరయపట్నం వెళ్ళాడు. సంఘం చెదిరిపోయింది. ఆయా పట్టణాలు యోదయ, సమరయ, సమస్త భూమిగాంతముల వరకు సువార్త వ్యాప్తి చెందాలంటే సంఘాన్ని చెదరగొట్టాలి. సంఘం వచ్చేసింది. ఇప్పుడు ఒక్కడే బాగా గుర్తుపెట్టుకోండి, మైక్లో వినేవారైనా సరే, ఈ రోజు ఏ రోజైతే ఇక్కడ సంఘం, క్రీస్తు సంఘం పనిచేయడం ప్రారంభించిందో ఆ రోజు నుంచి నీ మీద ఒక గురి, సీతకన్ను దేవుడు ఒక గురి పెట్టాడు. ఒక్క మాట మిస్ అయినా కూడా దాని ఫలితం నీ మీదకి వస్తుంది. బాగా గుర్తుందా వీళ్ళకి? ఏంటిది? చుట్టూ శాఖలు ఎక్కువైపోయినాయి కదా, మత శాఖలు వచ్చినాయి. మత శాఖలు అంటే అర్థం ఏంటి? అది గడ్డే ఇది గడ్డే. కానీ చేలో పాము గడ్డిని బాధిస్తావా? అయ్యా పాము పడగడి మీరు చూడండి, ఈ మందులు మాకులు అమ్ముకునే వాళ్ళు కంపెనీలు అక్కడక్కడ వార్తా పేపర్ వేస్తారు, న్యూస్ పేపరు. గడ్డికి రకరకాలైన పేర్లు పెట్టారు. పాము పడగ దగ్గర గడ్డి అంట, ఇంకా రకరకాల అన్నీ ఇక్కడ బోర్డు చదివాను మనం. అంత గడ్డే కదా, అంతా పచ్చగానే ఉండగా చేలోకి వెళ్ళిస్తారా? వెళ్ళలేము. అందుకని కల్తీ బోధనలు కూడా, కల్తీ విత్తనాలు కూడా, కల్తీ బోధకుల్ని, కల్తీ సేవకుల్ని, కల్తీ విధానాలు, కల్తీ మాటలు అన్నిటిని మనం వినాలి. చూస్తున్నాం మన మధ్యలో అక్రమం అనేది విస్తరిస్తాము. పాపం ఎప్పుడు వస్తుంది? అక్రమం విస్తరించినప్పుడే దేవుని మాట అక్కడికి వస్తుంది.
మనుషుల్లో పాపం లేనప్పుడు ధర్మశాస్త్రం లేదు. మనుషుల్లో పాపం ఉంది కాబట్టి ధర్మశాస్త్రం కావాలి. మనుషుల్లో పాపం ఉంది కాబట్టి యేసు ప్రభు కావాలి. యేసు ప్రభు వారిని సమస్త దేశాల్లో యేసు ప్రభు గొప్ప దేవుడు అని తీర్మానించారు. పెద్ద పెద్ద మేధావులు అంటే పండితులు యేసు ప్రభువే కరెక్ట్ అయినటువంటి దేవుడు, సమాజానికి సరిపోయే దేవుడు. అందుకనే మన సోదరుడు పౌలు గారు రాశాడు, తీతుకు రాశాడు, యవనస్తుడైనటువంటి తీతుకు రాశాడు తన పత్రికలో 2వ అధ్యాయంలో 11వ వచనంలో, వారు నోళ్ళు మూయకపోవలెను, అట్టివారు ఉపదేశింపబడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుతూ కుటుంబములే పాడు చేస్తున్నారు. సువార్తికుడు అంటే డప్పు కొట్టేవాడు, సమాచారాన్ని అందించేవాడు, రాజు మాట అందించేవాడు కాదు. రాజుగారి మాట వేరొక విధంగా చెప్పొచ్చా? సువార్తికుడు అంటే మీకు ఒక లోతైన అర్థాలు ఏం చెప్తున్నానంటే, సువార్తికుడు అంటే డప్పు కొట్టేవాడు, కేక వేయేవాడు, అరిచేవాడు, తీయని సమాచారాన్ని నీ దగ్గరకు తెచ్చేవాడు, తీయని సందేశాన్ని నీకు అందించేవాడు సేవకుడు. ఈ సేవకుడు కొంత లోతైన అర్థం ఏంటంటే, ఈ సేవకుడు ఎవరిని పోయినాడంటే కేవలం రాజు మాట తీసుకెళ్లి ప్రజలకు చేరేసేవాడు అని అర్థం. రాజు మాట ఇంకొక రకంగా చెప్పచ్చా? రాజు ఏం చెప్పమంటే అదే చెప్తావా? రాజు మాట చేరేసేవాడని, రాజు మాటను తీసుకెళ్లి ప్రజలకు అందించేవాడని అర్థం సువార్తికుడు అంటే. మరి రాజు మాట రాజు చెప్పినట్టు చెప్పాలా, వేరొక విధంగా చెప్పినట్టు చెప్పాలా? ఏంటి? ఒక్కోసారి లేనిపోయిన పూసుకు చెబుతాడు. బ్యాంకులోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం నాదేనా అన్నట్టు చెప్తాడు. కానీ లోన్కి వెళ్తే ఆయన చెప్పింది వేరు, మేనేజర్ చెప్పేది వేరు. టీమ్ లీడర్కి అప్పుడప్పుడు చెప్తారు కదా, ఎవరో ఏమంటారు యానిమేటర్లా, యానిమేటర్లు ఒక రకంగా చెప్తారు, బ్యాంక్ మేనేజర్లు ఒక రకంగా చెప్తారు. అందుకని రాజు మాట ఉన్నట్లుగా యాజ్ ఇట్ ఈజ్ గా మనుషులు చేరేయాలి. సంఘం ఒక్కటంటే ఆ తరం నుంచి ఈ తరం ఒక 8 తరాలను తరని ఒక్కటే సంఘం. నీ దగ్గర ఇంకా 1,000 సంవత్సరాలు బైబిల్ ఉంటే ఎక్కడన్నా ఆ శబ్దమే వింటావు. మీ దగ్గర 1,000 సంవత్సరాలు ఇంకా ఉంటే ఒకటే బాప్తిస్మని వింటావు. 1,000 సంవత్సరాలు నీ దగ్గర బైబిల్ ఉంటే దేవుడు ఒక్కడే అని వింటావు. 1,000 సంవత్సరాలు నీ దగ్గర బైబిల్ ఉంటే రాజ్యం వచ్చింది అది 7:33 ఆదివారం ఉదయం 9 గంటలకు యెరూషలేములో వచ్చింది, అదే రాజ్యం, అదే క్రీస్తు సంఘం అని చెబుతారు. ఎక్కడైతే నేను కాకపోతే నా తాతకు వాడు చెబుతారు. ప్రపంచం మొత్తం ఇదే వాయిస్ వినిపిస్తా ఉంది. కానీ నువ్వు మారేవా? మారలా. సువార్త లోపడ్డావా? లోపడ్డా. సంఘం అంట రకరకాల పేర్లు, రకరకాల శాస్త్రాలు, రకరకాల వికృతమైన పనులు, డ్యాన్స్ ప్రోగ్రాలు ఛానల్లో చూడండి. నాకైతే లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే డ్యాన్స్ లేదు, దెయ్యాలు వెళ్ళిపోయినట్టు వెళ్ళకూడదు, స్త్రీలు యవనస్తులు, పురుషులు యవనస్తులు కలిసి డ్యాన్స్ లేదు, కొల్లాలు చేసేసి బైబిల్ కలుస్తూ చేసేసారు. ఇది ఒక్కడే చెప్తున్నాను లైవ్ లో. నువ్వు ఉంటే బైబిల్ చదివి ఉన్నదన్నట్టు చెప్పేసేయి, లేదంటే నువ్వు కొత్తగా బైబిల్ ప్రింట్ చేసుకో. ఏది మంచిదంటారు? దీన్ని బైబిల్ని కరెక్ట్గా చెప్పడం మంచిదా? మంచిదైతే ఇది శ్రేష్టమా? కొత్తగా ప్రింట్ వేసుకోవడం శ్రేష్టమా? ఇది తేలిక, అది తేలిక. బైబిల్ ఉన్నట్లుగా చెప్తే దేవుడు మెచ్చుతాడు, సభ మెచ్చింది. అందుకని అన్నాడు తిమోతికి రాశాడు 2వ అధ్యాయంలో, తిమోతి మొదటి పత్రిక 2:4 అన్నాడు, అయితే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము గలవారమై ఉండవలనని ఆయన ఇచ్చించుతున్నాడు. దేవుని కోరిక, దేవుని ఆలోచన, దేవుని తపన, దేవుని మనసు ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి, అందరూ శక్తిని గురించినటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. అందుకని మొదటి
కార్యములను చూచి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని, అంటే దాటిపోకూడదని. సంఘం ఒకటైతే సంఘానికి భిన్నంగా రాజ్యం వచ్చింది బాబు అని చెప్తే రాజ్యం రావాలని ఇలాంటి అమాయకమైనటువంటి బోధల మధ్య ప్రజలు నలిగిపోతా ఉన్నారు. ప్రజలను తప్పింపులు చేస్తా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు. అయితే ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ సందర్భాల్లో. పిల్లరా, సౌలు ధర్మశాస్త్రాల్లో నేర్చుకున్నాడు, మంచి బోధకుడు, భక్తి కలిగిన వాడు, మంచి విలువైన గోత్రంలో నుంచి వచ్చాడు, బెన్యామీను గోత్రంలో నుంచి వచ్చాడు, మంచి బోధకుడు. గమనియేలు పాదాల దగ్గర క్షుణ్ణంగా ధర్మశాస్త్రం మొత్తం నేర్చుకున్నాడు. ప్రాణం కంటే ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తాడు. మరి ఆయనని మరి క్రైస్తవ లోకం గురించి క్రీస్తే సంఘమే క్రీస్తు అని చెప్పాడు కదా. అంతకుముందే ధర్మశాస్త్రంలో ఉన్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధనలో ఉన్నాడు, ధర్మశాస్త్రమైన భక్తి నిష్ఠ గరిష్ఠలా ఉన్నాడు. మరి క్రొత్త నిబంధన తర్వాత యేసు ప్రభు వారు ఎప్పుడైతే దమస్కు మీద పడద్రోశాడో ఆ రోజు నుంచి యేసే క్రీస్తు, క్రీస్తే సంఘం అని చెప్తా ఉన్నాడు. అందుకనే ఒక మాట చదువుకుందాం మనం అపోస్తలుల కార్య గ్రంథంలో. దీనికి ఒకటి పోల్చుకోగలం మనం. ఏది? యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో కావలివాడుగా నియమించాడు కదా. ఇక్కడ కూడా అపోస్తలుల కార్య గ్రంథంలో ఆయన ఏమంటాడంటే 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ నన్ను 26వ వచనం కదా. కాబట్టి మీలో ఎవరి నాశనమును విషయమైనను నేను దోషిని కాదని నేను మిమ్మల్ని సాక్ష్యము పెట్టుకుంటున్నాను. అంటే ఆ రోజుల్లో యేసు కావలివాడుగా ఉన్నాడు. అదే మాట అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. ఏమని? నేను మీ విషయంలో దోషిగానయ్యా, నేను దేవుని సంకల్పం అంతయు ఏమీ దాచుకొనకుండా ఇంటింట ప్రతి ఒక్క వ్యక్తికి, శివలూరు గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి, ప్రతి యవనస్తుడికి, ప్రతి స్త్రీ పురుషుడికి, పిల్లలు కాదండి, పిల్లలు మన పాపాత్మని చెబుతారు. నేను పిల్లలకు వాక్యం చెప్పట్లా. అంటే పిల్లలకు వాక్యం చెప్పట్లేదంటే రక్షణ గురించి, బాప్తిజం గురించి చెప్పట్లా. శివలూరు గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వర్తమానం చెప్పేది ఏంటంటే క్రీస్తు సంఘము పనిచేస్తుంది కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఆ రోజు మీ విషయమై నేను నేరస్తుని కాను, నేను దోషిని కాను, నేను కరెక్ట్గా మీ దగ్గర ఉన్నట్లుగా నేను చెబుతా ఉన్నా. మీరు రోజులు లెక్కేసుకోవాలా, రోజులు లెక్కేసుకోవాలా. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రీస్తు సంఘంలో వినబడే మాట, పవిత్రమైన మాట, దాన్ని త్రోసిపుచ్చితే నీకు శిక్ష అనేది వస్తుంది. ఇట్లా బెదరేసి ఉంటుంది. దెయ్యాలను పడతా, భూతాలను పడతా, స్వస్థం చేస్తా, కడుపులో గడ్డలు తగ్గిస్తా, చేలు పట్టిస్తా, పిల్లలు పుట్టిస్తా అని చెప్తున్నారు. కానీ ఎవడైనా సత్యం చెప్తున్నాడా? ఎవరైనా సత్యవాక్యం ఇదే వాక్యం, సత్యం ఇదే అని చెప్తున్నారా? బాప్తిజం ఇదే పొందాలని చెప్తున్నారా? జెండా కిందకి వెళ్ళాలని చెప్తున్నారా? పిల్లలకు బాప్తిజం ఇస్తానన్నాడు, మానుకున్నాడు. మరలా ఇప్పుడు మరి పిల్లలకి ఇస్తావా? ఇవ్వరు కదా. మనం ప్రియులరా. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివే కావలివాడుగా ఉన్నాడు. ఇక అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడంటే దేవుని విషయం ఏదైతే ఉందో ఏది కూడా దాచుకున్నాయా, నేను మొత్తం కూడా ఎదుగు పెట్టాను. అందుకనే ద్వితీయోపదేశకాండంలో అన్నాడు జీవమును ఊపిరిని. అక్కడ మొత్తం కూడా ఏమన్నాడంటే జీవాన్ని, సత్యాన్ని మొత్తాన్ని కూడా నీ ఎదుగు పెట్టా. నువ్వేం కావాలో, మరణం కావాలా, జీవం కావాలా, ఏది కావాలో తీసుకోమంట. ఏది తీసుకుంటాం మనం? పవిత్రమైనది తీసుకుంటావా? ఆహారంలో ఏదైనా వస్తే ఏడు పారేస్తాం, చెడు కనపడితే ముట్టుకోం, మంచినీళ్ళు చేతిగా వస్తే త్రాగం, స్కూల్లో పిల్లల్ని చేర్పించాలంటే మనకి ఇష్టం లేకపోతే చేర్చం, పేర్లు పెట్టే కాడ మంచి పేర్లు ఎత్తుకుంటాం. అమ్మా
డబ్బులు దాచుకునే కాడ మంచి బ్యాంకులో దాచుకుంటారు. మరి ఇదేంటి? దేవుని వాక్యంలోకి వచ్చేదానికి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. దీనికి ఆశ్చర్యం కాదు, సాతానుడే తానే ఎలుగుదోత విషయంలో పని చేస్తూ ఉంటాడు. ప్రియులారా, అందుకనే మనకు చాలా హెచ్చరికలు ఉన్నాయి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు. మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో ఏమన్నాడు? మరియు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వస్తురు కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. మరి గొర్రెలోకి తోడేలుగా వస్తే గుర్తుపడతాం కదా. అదే తోడేలు గొర్రె చర్మం వేసుకుని వస్తే మనం గొర్రె అనుకుంటాం. అందుకని మనం దారి తప్పిపోయే ప్రమాదం. మనము ఎప్పుడు కూడా సత్యాన్ని మనం అలంకరించుకోవాలి, సత్యంలో నిలబడాలి. నిన్ను ఎవరు ప్రోత్సహించాల్సిన అవసరం లేదు, నీకెవరు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకెవరు 10వ వంతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకయ్యా? ఇదంతా బ్రతకడానికే కదా. బ్రతకు ఎట్లయినా బ్రతకవచ్చు, వృక్షాలకైనా బ్రతకవచ్చు. కాగితాలు ఏమి బ్రతికేవాళ్ళు లేరా? గవర్నమెంట్ చెట్టు కింద బ్రతికేవాళ్ళేరా? ఏమైనా వయసు ఎంత? 90 సంవత్సరాలు. ఇల్లు ఉందా? సొంత ఇల్లు లేదు, మొత్తం అగ్గిల్లే. ఎప్పటి నుంచి? మా తాతల కాడి నుంచి అగ్గిలో ఉండాలి. కాబట్టి ప్రియులారా, మనం దేవుని వాక్యం అంటే సత్యాన్ని ఎప్పుడు కూడా మార్పు చేయకూడదు. దేవుడు ప్రేమాస్పరుడు. గ్రంథం అంటాడు ఈ 18వ అధ్యాయంలో 23వ వచనం అంటాడు, ఎవరు కూడా నశించడం నాకు ఇష్టం లేదు, పాపాత్ముడు పాపంలో ఉండి నశించడం నాకు ఇష్టం లేదు. యెహెజ్కేలు గ్రంథం అయ్యా మరణమునందుడి చేత నాకేమాత్రమైనను సంతోషం లేదు. చూడండి, తన ప్రవర్తన మార్చుకుని దిద్దుకోవాలి. మరి దిద్దుకోకుండా తప్పు చేసినప్పుడు తప్పు దిద్దుకోడు, వినేవాడన్నా దిద్దుకోవాలిగా. ఆయన తప్పే బోధిస్తాడు. ఎందుకంటే నేను నాకు చెప్తే, అందుకనే అపోస్తులైన పౌలు నేను మీకు సత్యం చెప్పినందుకు, నిజం చెప్పినందుకు, నిజమాడినందుకే శత్రువునైంది. ఎందుకు శత్రువు అయ్యాడు? ధర్మశాస్త్రం కాదు, క్రీస్తు ప్రభువే సంఘం, సంఘమే క్రీస్తు ప్రభు అని చెప్పడం మొదలేశాడు సువార్త. అందుకని నేను మీకు శత్రువునయ్యాను అన్నాడు. దేవుని కొరకు శత్రువు అయితే తప్పేంటి? దేవుని మాట కొరకు ప్రజలు ఎదుట శత్రువులా కనపడితే తప్పేంటి? వీళ్ళారా, 100 మందిని బాధ పెట్టిన ఒక వ్యక్తిని రక్షించడానికి 100 మందిని బాధ పెడితే తప్పేంటి? ఒక 99 మందిని బాధ పెడితే వారిలో ఒకడు రక్షణ పొందడానికి 99 మందిని నేను బాధ పెడితే తప్పేంటి? ఒక వ్యక్తిని రక్షించడానికి 99 మందిని బాధ పెడుతున్న తప్పుందా? ఉందయ్యా? ఇప్పుడు అందరూ శత్రువులు ఎందుకయ్యా? మనలో ఎందుకు శత్రుత్వం అనేది కనపడుతుంది? మా తాతల కాడి నుంచి ఉండా విధులన్నీ తప్పంటున్నాడు. ఎప్పుడు 121 సంవత్సరం నుంచి ప్రజలందరూ నరకానికి పంపించిన సంఘాలు ఉండే, అది తప్పని చెప్తున్నాం మనం. అందుకు మనం చెప్పుకోవద్దు. ఒకటే మాట మనం మాట్లాడేది. ఒక 100 మందిని తీసుకున్నాం, 100 మంది పాపంలో ఉన్నారు, వాళ్ళందరినీ సువార్త చెబుతున్నాం. వారిలో ఒక్కడ గ్రహిస్తే 99 మందికి మనం శత్రువు పడతాం. ఈ 99 మంది ఆయన కూడా శత్రువు అవుతారు, రక్షణ పొందిన ఆయన. అవునా? అర్థమైందమ్మా? మా 100 మందిలో నుంచి నువ్వు బయటికి ఎట్టేస్తావు? మేము వెళ్ళిస్తేనే కదా. ఒక ఆయన మన సహోదరుడు, అప్పుడు మేము పనులకు వెళ్తాం. అయ్యా ఈ సిగరెట్లు, ఈ సారాలు, ఈ బ్రాండీలు, ఈ ప్యాకాట్లు, ఈ చిల్లర పనులను మానేసి నేను కూడా రేపు నుంచి ప్రాంతంకి వెళ్ళిపోతున్నాను అన్నాడు. మిగతా వాళ్ళు అన్నారు, కుర్రోళ్ళు, రాబాయ్ నిన్ను అంత తేలిగ్గా ప్యాకాడు నీకుండా ఉంటావా? అంత తేలిగ్గా మందు తాగనీకుండా ఉంటావా? మాతో పాటు ఇవన్నీ మానేసి ప్రార్థనకి వెళ్తావా?
మరి మేము ఊరుకుంటామా? సమాజపడి ఏమన్నారు, నువ్వు ఒక్కడిగా పూజకెళ్తే, దేవుడి పూజకెళ్తే మాలో ఇన్నాళ్ళు పేకంటాడి, ఇన్నాళ్ళు అన్ని వేషాలు వేసి, ఇన్నాళ్ళు కళ్ళు కొనుగోలు తీసి, కళ్ళు తాగి, సారాయం తాగి, ఇప్పుడు వెళ్తావా దేవుడి దగ్గరికి? మేమందరూ ఊరుకోవద్దు. అలాగే ఇప్పుడు రక్షణ పొందేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆటంకపరిచేవాళ్ళు ఎక్కువ. ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా ఈ అధికారం, ఈ ఆచారం? ధర్మశాస్త్రంలో, శాస్త్రంలో పరిశీలన ఏం చేసేవాళ్ళంటే, ఎవరైనా యేసు ప్రభువుని నమ్మితే, ఒక కుటుంబం నమ్మిన ఆ కుటుంబాన్ని వెలివేద్దాం అనుకునేవాడు. ఒక వ్యక్తిని యేసు ప్రభువుని అంగీకరిస్తే ఆ వ్యక్తితో మాట్లాడేవాళ్ళు కాదు, వెలివేసేవాడు. అది పురాతన కాలంలో నుంచి ఉంది, మనం చదువుకుంటాం. అది సత్యమని తెలిసినా కూడా ఎవరిన రక్షణ పొందలేదు, వాడు రక్షణ పొందలేదు, వాడు తినడు, వేరే వాడిని తినలేదు. అవునా? అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి పిల్లరా, మనము యెహోషువ గ్రంథంలో చదువుతాం 6వ అధ్యాయంలో. అంటే ఆలోచనలు చేసి మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మానవ జన్మలో ఎత్తినప్పుడు మనం మంచి నిర్ణయాలు చేయాలా, మంచి ఆలోచన చేయాలా, మంచి నిర్ణయం తీసుకోవాలి. యెహోషువ గ్రంథం నుండి ఒక నీతిని మనం నేర్చుకోవచ్చు. ఒక ప్రాకారం కూలిపోవాలంటే, యెరూషలేము గోడలు కూలిపోవాలంటే, ఏది ఎరుకో గోడలు కూలిపోవాలంటే వాళ్ళు బాంబులు పెట్టరు, ఏమైనా పురుగులతో పొడవరు, దాన్ని ఏం చేయరు. ఏం చేయాలా? బాకాలు వదాలా, కేకలు వేయాలా, నడవాలా, దాని చుట్టూ తిరగాల. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కార్యక్రమం పెట్టాడు. 6వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు వాళ్ళు చేయవలసిన పని ఏంటి? తిరగాలంతే. ఆ పట్టణం చుట్టూ తిరగాలి, ఆ పట్టణం చుట్టూ కేకలు వేయాలి, కూరలు పోదాలి. దేవుడు చెప్పిన 6వ అధ్యాయం మనం చక్కగా చదువుకుంది బాగా. వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే, ఎరుకోవడంలో కూలిపోవటానికి బాంబులు పిరంగులు వేసి పురుగులతో సుత్తులతో కొడితే ఊడిపోలేదండి. అవి దేవుడు చెప్పిన నీతి ఏంటంటే, దేవుని ఆజ్ఞ ఏంటంటే, దాని చుట్టూ తిరగండి. నేను చెప్పినప్పుడు యాజకులు ఈ పని చేయండి, నేను ఈ పని చెప్పినప్పుడు ఈ పని చేయండి అని దేవుడు చెప్పాడు. అప్పుడు ఎరుకో పట్టణం ఏమైంది? కూలిపోయింది. దేవుని మాటకు అలాంటి బిల్డింగులు, అలాంటి కట్టడాలు, అబ్బా ఎరుకో గోడ ఎంత ఎరుకుంటుందో తెలుసా? ఆకారం చుట్టూ దాని మీద కాపురాలు తీసుకున్నారు, బిల్డింగులు కట్టుకున్నారు. ఎరుకో గోడ ఎక్కడ ఉంది ఆవిడ? ఎవరు ఆవిడ? ఎవరు గుర్తు రావట్లేదమ్మా? ఎరుకో కాలంలో వాళ్ళని ఆశ్రయించి జంప్ కట్టేసి దాచింది ఎవరు? రాహాబుని వేషం. అంటే అక్కడ వేసుకున్న పైన దాదాపు చాలా ఎక్కువ దాని కొలతలోనే నా దగ్గర. చూడండి, దేవుడి వాక్యాన్ని ఎంత తారుమారు చేస్తారో. వాళ్ళ చదువును బట్టి, వాళ్ళ అధికారాన్ని బట్టి, అండబలాన్ని బట్టి, జనబలాన్ని బట్టి పెద్దరకం తీసుకుని, కొంతమంది యాజకుల్లాగా పెద్దలను పెట్టుకుని, గ్రామ పెద్దల్లాగా కొంతమందిని ఎన్నుకుని రకరకాలైనటువంటి బోధలు మాట్లాడతారు. మీరు వినండి, చూడండి, చెవికి ఆలకించండి. ఏది సత్యమో, ఏది అబద్ధమో, ఏది అంగీకరించాలో, ఏది అంగీకరించకూడదో నిర్ణయం తీసుకో.